Mind Media, the voice of India. వెల్కమ్ టు మైండ్ మీడియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది ఆఫ్ఘనిస్తాన్ పార్ట్ 2. మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. నమస్తే. మనం ఒక 3 వారాలుగా మళ్ళీ మిస్ అయ్యాము. అవునండి, So- నేను వెకేషన్ లో ఉన్నాను. ఐ నో, వెకేషన్ చివరికి మళ్ళీ బ్యాక్ టు హోమ్. సో ఈ షో ఆఫ్ఘనిస్తాన్ లో నెక్స్ట్ పార్ట్ 2 షో ఇది. మనము జూన్ 29 నాడు పెట్టాము అది మన యూట్యూబ్ లో. ఆఫ్ఘనిస్తాన్ లో చక్రం తిప్పుతున్న భారత్ దిక్కుతోచని పాక్ అన్నది. కానీ ఆ తర్వాత మనకి చాలా జరిగాయి. హఠాత్తుగా అమెరికా వదిలేసి వెళ్ళిపోయింది. అంటే చెప్పా పెట్టకుండా వాళ్ళ మిలిటరీ లొకేషన్ ని కంప్లీట్ గా ఇది చేసుకుని పోయింది అది. తర్వాత ఒక ఆయన డానిష్ సిద్దికి అని ఒక భారత విలేకరి, అతను చనిపోయాడు. అటు ఇటు తిరిగేసేసి పాకిస్తాన్ చైనా చేతుల్లో పోతుంది అన్నది మళ్ళీ వచ్చింది. సో పార్ట్ 2 ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇది చైనా చేతుల్లోకి పోతుందా అన్నది. ఫస్ట్ సడన్ గా యుఎస్ మిలిటరీ అట్లా వదిలేసి ఎందుకు పోయింది చెప్పండి. అది సడన్ గా ఏముందండి, అది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైం నుంచి కూడా వాళ్ళు అంటూనే ఉన్నారు. ఆయన ఫస్ట్ చెప్పారు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్రంప్ చెప్పారు, మేము ఆఫ్ఘనిస్తాన్ వదిలేస్తాము అని. రైట్. సి మన వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్స్ తీసుకుని మాట్లాడతారు. ఓ ట్రంప్ వర్సెస్ బైడెన్ అన్నట్టు మాట్లాడతారు. అడ్మినిస్ట్రేషన్స్ ఎవరు రూల్ చేసినా సరే ఏ కంట్రీ కానీ, ఫారిన్ అఫైర్స్కి వచ్చేటప్పటికి ట్రంప్ అన్నారు, ఈయన ఇంప్లిమెంట్ చేశారు, తీసేస్తానని చెప్పారు, తీసేశారు, అంతే. అందులో సర్ప్రైజ్ ఏమీ లేదు. ఇంకో పాయింట్ ఉంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అమెరికా పారిపోతోంది అని చెప్పాను, ఓడిపోయింది అని 2-3 సార్లు అన్నాను. మన లాస్ట్ షోలో చూసుకోండి. అంటే ఇట్స్ ఆల్ రిలేటివ్. ఓడిపోయిందా, నిజంగా ఓడిపోలేదు. అక్కడ ఇప్పుడు ఆర్గ్యూ చేసే వాళ్ళు ఏమని చేస్తారంటే అక్కడ ఉంది కాబట్టి వెళ్ళటము వెళ్ళొచ్చు, కానీ నేను చెప్పింది ఏంటంటే వెళ్లే ముందు కాస్త ఒక మాదిరిగా అంటే చెప్పి వెళ్ళాలి కదా. ఓకే, చెప్పే వాళ్ళు మేము వెళ్ళిపోతాం అని చెప్పారు. వాళ్ళు వాళ్ళ క్యాజువాలిటీ లేకుండా చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు. సో రాత్రిపూట అంతా ప్యాక్ చేసుకుని బాఘారం ఎయిర్ బేస్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎప్పుడు వెళ్ళాలని. ఆ కంట్రీ స్టేబుల్గా లేదు, స్టేబుల్ అవ్వదని అందరికీ తెలుసు. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆర్మీకి ప్రస్తుతానికి భారతదేశం కూడా సాయం చేస్తుంది, కానీ అమెరికానే వాళ్ళ ఆర్మీని కొంచెం పైకి తీసుకొచ్చి అలాంటప్పుడు మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ అనేది బయట వాళ్ళు చెప్పుకునే మాట. వాళ్ళకి చెప్పకుండా ఏం వెళ్ళరు వాళ్ళు. ఇదిగో బాబు మేము రాత్రిపూట ఈ టైంలో వెళ్తున్నాం అని ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్కి, ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ వాళ్ళకి చెప్పే వెళ్తారు వాళ్ళు. ఇవన్నీ మనం అనుకునే మాటలు. రాత్రిపూట వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నట్టు. చెప్పకుండా ఎందుకు వెళ్తారు? ఎప్పటి నుంచో చెప్తున్నారు, చెప్పే వెళ్ళారు వాళ్ళు. దట్ ఈజ్ ఆల్ రిలేటివ్లీ. అవన్నీ సెమాంటిక్స్ అండి నన్ను అడిగితే. అట్లాంటిది లెక్కేసుకోకూడదు. ఎందుకంటే దానిపైన దొంగలు అంటే ఈ తాలిబాన్ వాళ్ళు వచ్చేసేసి డబ్బులు తీసుకొని తర్వాత ఉన్నటువంటి ఫుడ్, తర్వాత ఇంకేమన్నా కొన్ని ఆయుధాలు లేనట్టున్నాయి, కానీ అక్కడ ఉన్న వస్తువులని వాళ్ళు లాగేసుకున్నారు అన్నది. తాలిబాన్ వ్యాండలైజ్ చేయడం అనేది ఖచ్చితం, చెప్పేళ్ళకపోయినా సరే. తాలిబాన్ చేతిలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ దేశంలో తాలిబాన్ రూల్స్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఎట్లా రూల్ చేస్తుందంటే, ఇప్పుడు నార్కో ట్రేడ్ ఉందనుకోండి, నార్కాటిక్స్ ట్రేడ్, మాదక ద్రవ్యాలు, హీరాయిన్, ఇట్లాంటివన్నీ, గంజాయి, ఇవన్నీ అవి అక్కడ పండిస్తారు. దట్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ. అన్అఫిషియల్గా ఎకానమీ అంతా రన్ అయ్యేది కేవలం నార్కాటిక్స్ మీద రన్ అవుతుంది, నార్కాటిక్స్ ట్రేడ్ మీదే. ఎక్కడి నుంచి అది పాకిస్తాన్లో నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎండ్ వరకు అదే నార్కాటిక్ ట్రేడ్ మీద రన్ అవుతున్నారు వాళ్ళు. అదే నార్కాటిక్స్ మన ఇండియాలో మన పంజాబ్, ఢిల్లీ ఏరియాల వరకు ఎక్కడ చూసినా మనకి వాళ్ళ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయంటే అవన్నీ అటు నుంచి వచ్చేవే మనకి. సో లాట్ ఆఫ్ ప్లేసెస్, అక్కడే కాదు ప్రపంచంలో చాలా చోట్లకి ఇట్స్ ఏ హబ్ ఫర్ నార్కాటిక్స్. నార్కాటిక్స్ ఎట్లా రన్ చేస్తారు వాళ్ళు?
లోకల్ లెవెల్లో ఉండే గుండాలందరూ వాళ్ళే ఉంటారు, తాలిబాన్ వాళ్ళే. సో నార్కాటిక్స్ తోటి వచ్చే డబ్బులతోటి ఓపెన్ మార్కెట్లో ఆర్మ్స్ కొనుక్కుంటారు. ఆర్మ్స్ అంటే AK-47 బుల్లెట్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇప్పుడు. వాళ్ళకి కావాల్సింది అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అల్టిమేట్లీ ఆఫ్ఘనిస్తాన్లో ఏముంటుంది? ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ అయినా తాలిబాన్ అయినా వాళ్ళ దగ్గర ఉండేవి బేసిక్ మిలిటరీ ఎక్విప్మెంట్, గన్స్ ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి ఏంటంటే లాభం, అనేక పెద్ద దేశాలు వాళ్ళ సప్లైలు ఉన్నాయి కాబట్టి, ఇంక్లూడింగ్ ఇండియా, గన్ గన్ మౌంటెడ్ హెలికాప్టర్లు ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి. బట్ తాలిబాన్ తాలిబాన్ వాళ్ళు వాళ్ళ గ్రౌండ్లు అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు. సో మీరు బేసికల్ అనేది ఏంటంటే ఇది ఎక్స్పెక్టెడ్ కాబట్టి దాని నుంచి పెద్ద ఇది తీసుకోవాల్సింది ఏం లేదు. ఊరికే మన మీడియా వాళ్ళు ఓవర్గా రాస్తున్నారు కానీ ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పెక్టెడ్. తాలిబాన్ వాళ్ళ హెడ్ చూపిస్తారు అనేది అందరికీ తెలుసు. యాక్చువల్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా ఎలా రాస్తుంది అనేది వేరు. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఏది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఓకే, సో వాళ్ళు వెళ్ళిపోయారు, సరే అక్కడికి అయిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ తర్వాత ఇప్పుడు దీంట్లో పార్ట్ 2 అడుగుతాను. చైనా వాళ్ళ చేతిలోకి ఏమన్నా పోతుందా? ఎందుకంటే తాలిబాన్ వాళ్ళు ఉయిగూర్లో ఉన్నటువంటి ముస్లింలది అది చైనా యొక్క ఇంటర్నల్ సమస్య అని చెప్పారు. నాకు అది అర్థం కాల. అట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ముస్లిం అంటే ఫండమెంటలిస్టిక్ తాలిబాను చైనా యొక్క ఇంటర్నల్ సమస్య అక్కడ ఉన్నది ముస్లింలని అణచివేస్తుంటే అని అంటే అట్లా ఎందుకు అన్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్? ఎవరో ఒకటి సపోర్ట్ కావాలి కదా. ఇదివరకు తాలిబాన్ పాత రోజుల్లో 1989-1999 టైమ్స్లో వాళ్ళకి రష్యా తోటి ఫైట్ చేయడానికి అని ముజాహిదీన్ గ్రూప్స్ని తయారు చేసినప్పుడు వాళ్ళకి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అన్ని పాకిస్తాన్ సూపర్విజన్లో ఆధ్వర్యంలో అమెరికా వాళ్ళకి సప్లై చేసేది. అప్పుడు అమెరికా గొప్పది. అమెరికా వెళ్ళి ఇజ్రాయెల్ తరఫున పాలస్తీన్కి సపోర్ట్ చేయలేదు, అవన్నీ అప్పుడు పట్టించుకున్నారా తాలిబాన్ వాళ్ళు? ఏం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? అప్పుడు కావాల్సిన రిసోర్సెస్ అన్ని అమెరికా ఇస్తోంది. సో అమెరికాని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి రష్యా రిసోర్స్ ఇవ్వదు వాళ్ళకి అప్పట్లాగా. పాకిస్తాన్ ఏంటంటే ఇప్పుడు అసలు డబ్బులే లేవు పాకిస్తాన్ దగ్గర. పాతవి ఏముంటే అవన్నీ ఇవ్వగలుగుతుంది. పాకిస్తాన్ ద్వారా అమెరికా మళ్ళీ తాలిబాన్కి ఇవ్వటం అలాంటిది ఏమీ జరగదు ఇప్పుడున్న జియో పొలిటికల్ ఈక్వేషన్స్లో. రష్యా వాళ్ళకి ఏమి ఇవ్వదు. ఎవరు పెద్ద దేశాలు ఎవరు ఇవ్వరు వాళ్ళకి. అందరూ వాళ్ళని అనుమానంతో చూస్తున్నారు తాలిబాన్ని. వాళ్ళకి నిజంగా ఓన్లీ సపోర్ట్ కొన్ని ఫ్యాక్షన్స్కి ఉన్నది పాకిస్తాన్ ఒక్కటే. పాకిస్తాన్కి ఏదో కొద్దో గొప్ప జియో పొలిటికల్లీ హెల్ప్ చేస్తోంది, వాళ్ళ అవసరం ఉంది కాబట్టి చైనా. సో అల్టిమేట్లీ త్రూ పాకిస్తాన్ చైనా తోటి కనుక వీళ్ళు బిల్డ్ చేసుకోకపోతే తాలిబాన్ వాళ్ళకి ఇంకెవరు ఉండరు. సో వాళ్ళు తప్పనిసరిగా అలానే మాట్లాడతారు చైనా ఫేవర్ కానీ. అల్టిమేట్లీ ఇవన్నీ ఏమిటంటే ఈ ముస్లిం ఇదేం ఫండమెంటలిజం అని అనేది ఒక వేవ్లో ఒక ప్లేన్లో జరుగుతూ ఉంటుంది, ఒక డైమెన్షన్లో. అల్టిమేట్లీ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, వాళ్ళకి సప్లైస్ రావాలి. యుద్ధం అంటే ఏంటి? సప్లైస్ రావాలి, డబ్బులు, ఆర్మ్స్ అలాంటివన్నీ. సో ఏమైనా చైనా హెల్ప్ చేస్తున్నావు, చైనాతో కూడా కొట్లాడి పెట్టుకోవడం ఎందుకు? అంటే సోకాల్డ్ ఆఫ్ఘనిస్తాన్ అన్నది ఒక ముస్లిం వాళ్ళ నుంచి బయటకు వచ్చి ఎన్నుకున్న ప్రభుత్వం అనుకోవచ్చు, లేకపోతే మీరు ఫండమెంటలిస్ట్ కానటువంటి ప్రభుత్వంలోంచి నడిచినటువంటి దాంట్లోంచి మళ్ళీ వెనక్కి పోతున్నప్పుడు వాళ్ళు మీరేమంటున్నారంటే ఇది కన్వీనియన్స్ లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆయుధాలు కావాలి, డబ్బులు కావాలి. ఈ రకంగా మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేనేమంటానంటే ఖచ్చితంగా చైనా కంట్రోల్లో వచ్చేసిందని అంటాను నేను. ఎందుకు అంటే వై యూ ఇప్పుడు మీరు చైనా వాళ్ళు ఒకవేళ మా ముస్లిం వాళ్ళని మా సోదరులని జైల్లో పెట్టి తోస్తున్నారు, దానికి వీళ్ళు అంటే చైనా మీద ఖండించాలి, చైనీస్ మాకు వద్దు, చైనాతో పాకిస్తాన్ కలిసింది కాబట్టి వాళ్ళని వీళ్ళని అందరిని కలిసి నరికేస్తాం అనే టైపు అలా ఉండదు సార్. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే చైనా యొక్క ఫ్యాక్టర్స్ చూడాలి మీరు. వాళ్ళకి తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా డీప్ డిస్కషన్ చేయలేదు మనం.
ఈ అమెరికా నిజంగా వదిలేసి వెళ్ళిపోయింది అనేదంతా ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్ళిపోయాయి కదా అని వెళ్ళిపోయింది అంటున్నారు. అమెరికా నిన్న కూడా మ్యాసివ్ బాంబింగ్ చేసింది ప్రెడేటర్ డ్రోన్స్ ఉపయోగించి, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ తాలిబాన్ సోల్జర్స్, ఆఫ్ కోర్స్ తాలిబాన్తో పాటు కలిసి ఉన్న పాకిస్తానీ సోల్జర్స్ కూడా చచ్చిపోయారు. అలా ఇంకా బాంబింగ్ చేస్తూనే ఉంది అమెరికా ఫుల్గా వెళ్ళిపోలేదు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇంకోటి, రష్యాకి ఈ తాలిబాన్ పైకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే తాలిబాన్ కనుక పవర్లోకి రావడం జరిగితే వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ CIS కంట్రీస్ అంటారు అన్నమాట, ఈ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ, దానికి బార్డర్లో ఉండే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తాలిబాన్ వచ్చేసి వీటి ద్వారా రష్యా డజంట్ లైక్ అవన్నీ. అల్టిమేట్లీ వాళ్ళ ఎకానమీస్ అన్ని దెబ్బతింటాయి తాలిబాన్ బాగా పవర్ఫుల్ అయిపోతే కనుక. వాళ్ళన్నీ చూశారు, వాళ్ళకి ఇష్టం లేదు. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనాకి కూడా తాలిబాన్ బాగా గ్రో అయిపోవటం ఇష్టం లేదు. ఎందుకంటే తాలిబాన్ బాగా గ్రో అయిపోయి నిజంగానే మంచిగా రూల్ చేసింది అనుకోండి, వాళ్ళు వెంటనే అంటారు యూలిగర్స్లో కూడా మేము మిలిటెంట్స్ని పంపిస్తున్నాము అని. వాళ్ళది ఇది ఉంది కదా అక్కడ యూగర్స్, దాన్ని ఏమంటారు, జిన్జియా ప్రావిన్స్ కూడా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎక్కువ చైనా పెద్ద దేశం దానికి ఏముంది అనుకుంటారు. ఇది పెద్ద దేశం చిన్న దేశంతో సంబంధం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు వీళ్ళు అనుకుందాం, సపోజ్ తాలిబాన్ ఎలాగోలా, చైనా ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళ ఆర్మీ వాళ్ళని పెట్టాల్సి వస్తుంది కదా వీళ్ళతో యుద్ధం చేయడానికి. క్యాజువాలిటీస్ ఉంటాయి కదా ఆర్మీని పెడితే. అవును, వాళ్ళకి ఎందుకు ఈ వీళ్ళతో ఫైట్ చేసి క్యాజువాలిటీస్ తీసుకోవాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఓవరాల్ గా అంటే ఇది ఎటువైపు పోతుంది అన్న దాన్ని బట్టి ఇప్పుడు మామూలుగా మన శ్రోతలు వినే వాళ్ళకి కానీ, లేకపోతే ఇట్ లుక్స్ లైక్ పాకిస్తాన్ చైనా కలిసేసి ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడే ఉండే కొట్లాటని ప్రతి ఒక్కళ్ళు ఒకటే చేస్తారు. ఇక్కడ విన్ అనేది ఎవరికి ఉండదు. ఎందుకంటే ఏ సైడ్ విన్ అయినా కూడా ఈ పెద్ద కంట్రీస్ లో ఏదో ఒకటి విన్ అయినట్టు అయిపోతుంది. అమెరికా ఫుల్గా గెలవకూడదు, రష్యా గెలవకూడదు, చైనా గెలవకూడదు, ఇండియా గెలవకూడదు, ఎవరు గెలవకూడదు. అక్కడ గెలిస్తే ఏమవుతుంది, వాళ్ళ ఆ రీజన్ జియో పొలిటికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు గెలిచినా కూడా వేరే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క పవర్ గేమ్లో. సో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో, వాళ్ళ క్యాపబిలిటీస్లో వాళ్ళకున్న వాటితో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన పెద్ద దేశాలన్నీ. కానీ వీళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు తీసేసుకుంటారు అనే కాన్సెప్ట్ ఉంది చూసారా బయట చెప్పుకుంటున్నది, అలా ఏమి ఉండదు అక్కడ. చైనా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చైనాకి హెల్ప్ చేయటం ఎట్లా చేస్తుందంటే అక్కడే వీళ్ళు కొట్టుకునేటట్టు సస్టైన్ అయ్యేటట్టు చేస్తుంది. కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు తాలిబాన్ ఫుల్ పవర్లోకి రావటం. సో అది అంటే ఇప్పుడు కర్ర విరగదు పాము చావదు అని ఒక సామెత ఉంది, తెలుసు కదా మీకు? అవును, అలానే ఉంటుంది ఇదంతా పరిస్థితి. అంతేగాని అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎక్కడి వరకు హెల్ప్ చేస్తారంటే పాకిస్తాన్లో ఉండే ఫోర్సెస్ వాళ్ళ ఫోకస్ కనుక ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్ళి ఉంటే ఇక్కడ ఈ చైనా వాళ్ళు త్రూ ద పాకిస్తాన్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు వేసుకుంటున్న సిపిఈసి ఉంది కదా వాళ్ళ రోడ్ అండ్ కన్స్ట్రక్షన్, అది వన్ బెల్ట్ వన్ రోడ్ సిపిఈసి అంటారు కదా పాకిస్తాన్ లోనేమో అన్నమాట. దానికి డిస్రప్షన్ లేకుండా ఉండాలి వాళ్ళకి. సో మీరు చెప్పేది ఏంటంటే చైనాకి మా బిజినెస్ మా రోడ్డు నడవాలి కాబట్టి మేము కాస్త వీళ్ళకి తాలిబాన్ కి ఏమన్నా కావాలి లైక్ బ్లడ్ మనీ అనుకోండి. ఓకే, కానీ అక్కడ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. చైనా ఎప్పుడు ఎవరికి పైసలు ఇవ్వదు, గుర్తుంచుకోండి. పాకిస్తాన్కి డెస్పరేట్గా కావాల్సింది పైసలు. చైనా ఇంకోటి కూడా ఎప్పుడు చూడండి మీరు, చైనా వాళ్ళ సోల్జర్స్ని ఎక్కడికైనా మిషన్ మీద పంపించిందా? ఇంటర్నేషనల్ మిషన్స్, యునైటెడ్ నేషన్స్ మిషన్స్ కానీ, లేకపోతే ఈ ఫ్రెండ్లీ కంట్రీ నా కంట్రీ ఆ ఫ్రెండ్లీ కంట్రీ తరఫున ఈ సోల్జర్స్ని పంపించి యుద్ధం చేయండి అని ఎప్పుడైనా పంపించిందా? ఎక్కడికి పంపింది చైనా? మీరు వింటున్నది జరుగుతుందని నేనైతే అనుకోను. చైనా బూట్స్ని ఆఫ్ఘనిస్తాన్లోకి పంపించటం యుద్ధం చేయటానికి, తాలిబాన్ తరఫున కానీ తాలిబాన్ తోటి కానీ తాలిబాన్కి అగెన్స్ట్గా కానీ, ఆర్ యూ కిడింగ్? అది జరుగుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు ఎంత రగ్గడ్ ఫైటర్స్ ఉంటారు. చైనీస్ ఫైటర్స్ని ఇండియా బార్డర్కి పంపిస్తుంటే ఆ ఈస్టర్న్ సైడ్ నుంచి ఆ బస్సులో ఎక్కుతుంటే ఏడుస్తున్నారు. జస్ట్ బార్డర్కి వెళ్ళి ఇండియా దగ్గర నుంచోండి అంటే
వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఆ బ్యాడ్ ల్యాండ్స్లో ఈ తాలిబాన్ వాళ్ళతోటి ఈ బేబీ బాయ్స్ అందరు వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తారా? సో ఓవరాల్ ఏంటి అంటే తాలిబాన్ కి కొంచెం టైం బీయింగ్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో దానివల్ల ఓకే చైనాని ముట్టుకోవట్లేదంట. చైనాకి ఏంటంటే కంప్లీట్లీ ఇప్పుడు అదర్ సైడ్ విన్ అయిపోయింది అనుకోండి, అంటే తాలిబాన్ ఇస్ వైప్డ్ అవుట్ అనుకుందాం, జస్ట్ డిస్కషన్ కోసం. ఓకే, తాలిబాన్ మొత్తం లేపేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఉందే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్, ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ఉంది అనుకోండి, వాళ్ళు విన్ అయ్యారు అనుకుందాం. వాళ్ళు విన్ అవటం అంటే అర్థం ఏంటంటే ఇండియా విన్ అయిపోయినట్లు లెక్క. అది ప్రజాస్వామ్యం కాదు అసలు. ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అనుకోవచ్చు. ఇట్ ఈస్ బేసికలీ ఏ గవర్నమెంట్ దట్ విల్ లిజన్ ఓన్లీ టు ఇండియా. అది అప్పుడు వాళ్ళకి అది వాళ్ళ స్ట్రాటజిక్ అఫైర్స్ లో వాళ్ళకుండే పాయింట్స్ లో వాళ్ళకి అది కష్టం. అందుకని ఏం చేయాలి, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దే హ్యావ్ టు వాళ్ళు పాకిస్తాన్ మీద డిపెండ్ అయ్యి ఈ తాలిబాన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి రిసోర్సెస్ వైజ్ గా. మీరు సింపుల్ గా మీరు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా డీల్ చేయరు కానీ డబ్బులు పాకిస్తాన్ ద్వారా రౌట్ చేసేసి పాకిస్తాన్ తో వీళ్ళ తాలిబాన్ని ఒక ఆడుకుంటున్నారు. అంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు పాకిస్తాన్కి, ఎందుకంటే పాకిస్తాన్ ఇదే బ్యాంక్ కరప్ట్ కంట్రీ. పాకిస్తాన్కి డబ్బులు ఇస్తే ఏం చేస్తుంది, అదే తినేస్తుంది. తాలిబాన్కి ఎందుకు ఇస్తుంది? బుల్లెట్స్ అలాంటి రిసోర్సెస్ మెటీరియల్ ఇస్తారు, మెటీరియల్ నీడ్స్ని తీరుస్తారు. ఎందుకంటే అటు నుంచి వాళ్ళ రోడ్లన్నీ ఉన్నాయి, రోడ్లో వెళ్తూ ఒక గోడౌన్ ఒక ట్రక్ 2 ట్రక్కులు ఆంశను అలగ పడేస్తే సరిపోతుంది. కొట్టుకుంటూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అలాంటి పనులు చేస్తుంది చైనా వోంట్ టు హెల్ప్ బిగ్ వే. చైనా ప్రెజెన్స్ ఉంటుంది, చైనా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ లాంటివి త్రూ పాకిస్తాన్ నెట్వర్క్స్ ద్వారా తాలిబాన్కి సప్లై చేస్తూ ఉంటుంది విత్ ఎ డీల్ దట్ దే డోంట్ టచ్ సింగ్షియాంగ్ ప్రావిన్స్. ఏ రోజైతే సింగ్షియాంగ్ ప్రావిన్స్ దాకా తాలిబాన్ మాటలు మార్చి లేకపోతే తాలిబాన్లో ఏదైనా వేరే ఫ్యాక్షన్ వేరే మాట మాట్లాడి ఏవైనా చేస్తే ఈ బెట్స్ ఆర్ ఆల్ ఆఫ్ అగైన్. సో వీళ్ళు వాళ్ళ తాలిబాన్ వాళ్ళ మీద ఏమి చెప్పకూడదు, ఉయ్గుర్ ముస్లింల మా బ్రదర్స్ వాళ్ళని ఏమని వీళ్ళు అనకూడదు. అటువైపు నుంచి వాళ్ళేమో ఓకే మీకు ఏమో కావాలంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి వెసులుబాటు కలిగేయటం. ఇదంతా క్విడ్ ప్రో క్వో డీల్ అంటారు ఇట్లాంటి వాటిని. ఓకే, నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇచ్చేయి, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. మరి దీని నుంచి ఓకే అమెరికా ఎట్లాగూ పారిపోయిందని మీరు అన్నారు, పాకిస్తాన్ వీక్ అయిన కంట్రీ, ఇండియాకేమో ఇందాక మనమే చక్రం తిప్పుతున్నామని అనుకున్నాం కానీ మరి ఇట్ లుక్స్ టు మీ చైనా ఈజ్ ఇన్ ద గేమ్, చైనానే నడుపుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఇంకో రకంగా. మరి అందరూ నడుపుతున్నారు, ఎగ్జాక్ట్లీ నాకు కావాలి, అందరూ నడుస్తారు. చైనా ఒక్కటి నడుపుతోంది అనేది ఎక్కడ, ఇందులో ఎమోషన్స్ ఉండకూడదు. మీరు చైనా ఒక్కటి నడిపేయడం ఏం ఉండదు అక్కడ. అమెరికా పారిపోయింది అనలేదు నేను, అమెరికా ఓడిపోయింది అన్నాను. ఓకే, సో పారిపోలేదు, ఇంకా పైనుంచి బాంబులు వేస్తూనే ఉంది. లేటెస్ట్ 24 hours బిఫోర్ ఒక 100 మంది చచ్చిపోయారు. విల్ టేక్ ఎ బ్రేక్. మనం యాక్చువల్లీ ఇది అందరూ చూస్తున్నారు అన్నది ఏదైతుందో అందరూ విన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇండియా అక్కడ ఎన్నో కాబు ఎయిర్పోర్ట్లు కొన్ని కట్టింది, రోడ్లు కట్టింది, ఎన్నో చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాకుండా ఇది మా ప్రీవియస్ షోలో కూడా చెప్పుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీము ఇండియాలో ప్రాక్టీస్ చేస్తుంది, వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఇండియాకి వచ్చి చేస్తారు. సో ఈ రకంగా మరి ఇన్ఫ్లుయెన్స్ చైనాది వస్తే మరి భారతదేశ ఇన్ఫ్లుయెన్స్ పోయినట్టే కదా. అట్లాగే అమెరికా కూడా ఎప్పుడో వెళ్ళిపోతుంది అన్నారు, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పోయినట్టే. సో ఈవెన్చువల్లీ 1 road 1 belt తోని చైనా వాళ్ళు దూరి అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలన్నీ వాళ్ళు లాక్కుంటారు అన్నది ఒక టాక్. ఓకే, నేను చెప్తాను దానికి. మీరు అడిగిన చాలా ఎక్కువ క్వశ్చన్లు ఒకేసారి అడిగేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వదిలేసి వెళ్ళిపోయింది, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, ఇండియా ఇంకా అయిపోయినట్టే. ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ బైనరీ స్టేట్మెంట్స్ అంటారు, 0 or 1 అని. 0కి 1కి మధ్యలో ఏమి ఉండట్లేదు మీరు చేసే స్టేట్మెంట్స్లో.
ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఎయిర్ బేస్ నుంచి వాళ్ళ ఆర్మీ వాళ్ళని తీసేసుకుంది, గ్రౌండ్ ఫోర్సెస్ని. కానీ అమెరికా పర్షియన్ గల్ఫ్ లో వాళ్ళవన్నీ ఎప్పుడు అసెట్స్ అన్ని ఉంటూనే ఉంటాయి. వాళ్ళ ప్రిడేటర్ డ్రోన్స్ అవన్నీ అక్కడి నుంచి పంపించి బాంబింగ్ చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు మనం వినలేదు ఆల్ ఖైదా మూడో నెంబర్ 3 ఆల్ ఖైదా కిల్డ్. చాలా మంది నెంబర్ 3లు ఉన్నారు. ఎంతమంది నెంబర్ 3లు చచ్చిపోయారు? పాకిస్తాన్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది ఆ ప్రెడేటర్ డ్రోన్స్ ని. యాక్చువల్లీ ఒక హాస్యమైన నిక్ నేమ్ ఉంది, వాట్ ఈస్ ద పాకిస్తాన్స్ నేషనల్ బర్డ్ అని అడుగుతారు. అడిగితే ప్రెడేటర్ డ్రోన్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎప్పుడు పాకిస్తాన్ మీద ఏదో ఒక నెంబర్ 3 ఆల్ ఖైదాని చంపుతూనే ఉంటుంది అది. సో నిన్న ప్రెడేటర్ డ్రోన్ హిట్ చేసింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో, 100 మంది చనిపోయారు. 24 hours బ్యాక్ న్యూస్ ఇది. సో అమెరికా వెళ్ళిపోయింది చేతులు దులిపేసుకుని అనే దాన్ని మీరు మైండ్లోంచి తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఎప్పుడూ ఉంది అక్కడ, ఇప్పుడు ఉంది. తాలిబాన్ రూల్ చేస్తున్నప్పుడు కూడా ఉంది. బై ద వే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేస్తున్నప్పుడు కూడా నార్దర్న్ అలయన్స్ వాళ్ళ పార్ట్నర్షిప్ లో ఉండేది అక్కడ. రష్యాకి వాళ్ళు ఈ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ నుంచి బార్డర్, రష్యన్ ఇంటెలిజెన్స్ అవి కూడా ఎప్పుడూ ఉంటాయి అక్కడ. అంటే రష్యా ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది. అలా వదిలేసి వెళ్ళిపోయింది అనే వర్డ్ ఉంది చూసారా, దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అనాలి అన్నమాట. వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ వదిలేసి వెళ్ళిపోతాయి దెబ్బతిన్న తర్వాత. అలా అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్స్ కంప్లీట్ గా వదిలేసి ఏం వెళ్ళరు ఎవరు. సో మనం సమ్మరైజ్ చేద్దాం. నేను అడిగిన ఈక్వేషన్ లో ఇంకా రష్యాని తీసుకురాలేదు, మీరు తీసుకురాలేదు. ఇరాన్ కూడా ఉంది ఈ ఈక్వేషన్ లో. ఇరాన్ ఆల్సో డజంట్ వాంట్ తాలిబాన్ టు గ్రో. ఎందుకు? అది షియా, వీళ్ళు సున్నీ. మళ్ళీ షియా సున్నీ అని చెప్పి అక్కడికి వెళ్ళి వీళ్ళు రెచ్చగొడతారు. బలూచిస్తాన్ లో అలాంటివన్నీ గొడవలు అవుతాయి. సో నో బడీ వాంట్స్ దట్ బిగ్ మిలిషియా టు గ్రో. ఎవరికి ఇష్టం లేదు వాళ్ళు పైకి వెళ్ళటం. ఒక్కళ్ళకే వాళ్ళంటే ఇష్టం ఫుల్గా, అది పాకిస్తాన్. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టు వింటారనా? అందుకు కాదు, వాళ్ళకి డెప్త్ కావాలి. వాళ్ళకి ఏంటంటే మీరు మేజర్ గౌరవ్ ఆర్యాది షోలు కూడా వింటే మీకు తెలుస్తుంది. పాకిస్తాన్ ఏంటంటే అది మీరు ఇట్లా లెంతీగా, అంటే అది దాని లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ కంట్రీకి విడ్త్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఒక పవర్ఫుల్ నేషన్ ఇటు సైడ్ ఉంది ఇండియా, రేపొద్దున యుద్ధం వస్తే ఇండియా ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ వార్ఫేర్ లో యూతల నుంచి అవతల దాకా వెళ్ళిపోతాయి ఆ ఫోర్సెస్ అన్ని. ఇక్కడ ఇండియా వాడు ఇక్కడ నుంచి వీడి డెప్త్ అక్కడ దాకా పడుతుంది. సో ల్యాండ్ డెప్త్ వాళ్ళకి ఇంకా కావాల్సి వస్తూ ఉంటుంది. ప్లస్ అది కాకుండా వాళ్ళు ఏంటంటే ఈ గత 25-30 years లో వాళ్ళు చేసిందంతా నార్కో బిజినెస్లు, తాలిబాన్ ని గ్రో చేయటం, ఆ తాలిబాన్ యొక్క పఠాన్స్ అంతా వీళ్ళ సైడ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఉండటం, ఇవన్నీ ఎంగేజ్ చేసుకుని ఉంచుకోవాలి వాళ్ళందరినీ. వాళ్ళకి ఏంటంటే స్ట్రాటజిక్, వాళ్ళకు ఉండేది ఒక ల్యాండ్ బేస్డ్ స్ట్రాటజిక్ డెప్త్. ఆ లెంత్ ఆఫ్ ద కంట్రీ మొత్తానికి ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అటు సైడ్. సో వాళ్ళకి అది చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ అనమాట. అటు సైడ్ ఈ వారియర్స్ అందరిని అటు సైడ్ పెట్టుకుంటే వీళ్ళ దేశంలో కాస్త బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకి. కానీ ఇదివరకు ఏంటంటే వీళ్ళకుండే ఆ అడ్వాంటేజ్ని గ్లోబల్ పవర్స్ రష్యా వర్సెస్ అమెరికా కోల్డ్ వార్ లో వాడుకున్నారు అప్పట్లో. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు గేమ్ వేరు. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇట్లా అన్నమాట. మనం సమ్మరైజ్ చేద్దాం ఇప్పటిదాకా మాట్లాడిన దాన్ని. నలుగురు ఉంటారు, చైనా, అమెరికా, రష్యా అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్, లేకపోతే ఇండియా. వీళ్ళెవ్వరికీ కూడా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ని డామినేట్ చేయటం ఇష్టం లేదు. అది నెంబర్ 1 పాయింట్. ఇష్టం లేదు వీళ్ళెవరికి, చైనా కూడా. ఓకే, రెండోది, ఎవ్వరికి కూడా పాకిస్తాన్ పవర్ఫుల్ అవటం ఇష్టం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పవర్ఫుల్ అవటం అంటే ఈ మిలిటెన్సీ అన్ని ఈ చుట్టూరా ఉండే కంట్రీలు అన్నిట్లో స్పిల్ అవుతుంది. పాకిస్తాన్ ఇదివరకుట్లో గుర్తుంచుకోవాలి మీరు, 90s లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ వరల్డ్ లో ఎక్కడ జరిగినా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయగానే ఆ లింక్ పాకిస్తాన్కి ఉండేది. Madrid train blast, it leads to Pakistan. London subway blast, it leads to Pakistan. 9/11, it leads to Pakistan. Of course, ఇండియాలో ఏది జరిగినా పాకిస్తాన్ నుంచి అయ్యేది. ఇరాన్లో జరిగేది పాకిస్తాన్. చెచెన్యాలో ఫైటర్స్, అది మళ్ళీ పాకిస్తాన్. ఇవన్నీ చూశారు ప్రపంచం అంతా.
చూసి వాళ్ళు ఎవరికి పాకిస్తాన్కి మళ్ళీ అంత ఆ టైప్ ఆఫ్ మిలిటెన్సీ పవర్ రావటం ఎవరికి ఇష్టం లేదు. నోబడి వాంట్స్ మిలిటెన్సీని చంపలేరా వీళ్ళంతా పెద్ద దేశాలు కదా అనుకుంటారు. మిలిటెన్సీ అనేది మ్యాన్ టు మ్యాన్ కంబాట్. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ దేశంలో ఏదో ఒక బాంబు పెట్టి పేలుస్తారు, వాడిని కొట్టడం కోసం ఆర్మీని పంపిస్తారు, ఆర్మీలో ఉండే వాళ్ళ ఓన్ సోల్జర్స్ చచ్చిపోతారు, ఇలాంటివి జరుగుతాయి. ఏ దేశానికి ఇష్టం ఉంటుంది అవన్నీ? సో వాళ్ళకి అందరూ ఒకటి అనుకుంటారు, అది మటుకు ఇష్టం లేదు అవే. ఇంకోటి ఏంటి అన్నది ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం? చైనా ఉందనుకో, చైనాకు కూడా తాలిబాన్ ఇష్టం లేదు. ఇందాకే మాట్లాడుకున్నాం, మనం సమ్మరైజ్ చేస్తున్నాం కదా. షింగ్షియాంగ్ లోకి వచ్చేస్తాడు, వీళ్ళు వచ్చారంటే ఈ తాలిబ్స్ యాహూస్ అంతా వచ్చారంటే నాకు తలకాయ నొప్పి, అందుకని వాడికి ఇష్టం లేదు చైనాకి. కానీ ఈ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ లో మిగతా వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు అమెరికా, రష్యా, వీళ్ళందరికీ ఏంటంటే చైనా ఆఫ్ఘనిస్తాన్లో ట్రాప్ అయిపోవటం అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ట్రాప్ అయ్యి ఆర్మీ తోటి గెలిచి బయటికి వెళ్ళిన కంట్రీ లేదు. బ్రిటన్ యాక్చువల్లీ చాలా మంది కొన్ని అనాలిసిస్ రాస్తారు, బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళటం వల్లనే ఇండియాని వదిలేసుకుని, ఏరియా వదిలేసుకుని తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటారు. అక్కడ ఏంటంటే ఇట్ డ్రైన్స్ యువర్ రిసోర్సెస్ అక్కడ అన్నమాట. సో బ్రిటన్ ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో చేతులు పెట్టి ప్రీ సెకండ్ వరల్డ్ వార్. ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు అంటే దూరినా కూడా వాళ్ళకి ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, ఎవరు గెలవరు, అదొక ల్యాండ్ మైన్ లో ఇరుక్కున్నట్లు లెక్క అది అన్నమాట, వెబ్ అన్నమాట. సో అలానే రష్యా సంగతి అందరికీ తెలుసు. రష్యా యాక్చువల్లీ ఈ కోల్డ్ వార్ ఎండ్ అయ్యే ముందు 15,000 మంది సోల్జర్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోయారు, రష్యన్ సోల్జర్స్. సో వెన్ గోర్బచోవ్ పుల్డ్ బ్యాక్, స్టాటిస్టిక్స్ ఏంటంటే 15,000 మంది చనిపోయారు రష్యా. అలానే అమెరికన్ సోల్జర్స్ చాలా మంది చనిపోయారు, వేలల్లో ఉన్నారు అమెరికన్ సోల్జర్స్. 9/11 నుంచి ఇప్పటి వరకు ఉంది ఇక్కడ. ఇఫ్ యూ రియల్లీ సీ, అమెరికా బాగా చేసింది, అంతా కొట్టింది, చాలా మందిని చంపింది కాదని, కానీ వాళ్ళ ఓన్ సోల్జర్స్ అంతమంది చచ్చిపోయారు. ఎప్పుడు పెద్ద దేశాలు ఎలా ఉంటాయి, 2,400 మంది చనిపోయారు అమెరికా సోల్జర్స్ కూడా, ఇంకా చాలా మంది చనిపోయారు. చాలా పెద్ద నంబర్ అది. 2,500 మంది చనిపోవడం అంటే ఈ టైప్ ఆఫ్ పాపులేషన్ కంట్రీస్ లో 2,500, 5,000 ఇలా చచ్చిపోతే చాలా ఎక్కువ యుద్ధం, అది ఎక్కువ నెంబర్, చాలా పెద్ద నెంబర్ అది. సో వాళ్ళు కూడా యాజ్ గుడ్ యాజ్ గివ్ అప్ చేసేసి వెళ్ళిపోతున్నట్టే లెక్క అమెరికా కూడా. సో సమ్మరైజ్ చేస్తే మీరు ఒకవైపు పాకిస్తాన్ రాకూడదు, ఎవరికి ఫుల్ పవర్ కాకూడదు, అండ్ వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారే తాలిబాన్ కి హెల్ప్ చేస్తోంది కదా చైనా అని, వాళ్ళందరికి కావాల్సింది కూడా అదే. ఇనేవే ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో కావాల్సింది అదే. ఇప్పుడు చైనా వచ్చి తాలిబాన్ కి హెల్ప్ చేసింది అనుకో, అంటే ఏంటి, చైనా ఏం హెల్ప్ చేస్తుందో కావాలి అందరికి. పాకిస్తాన్ కి తాలిబాన్ కి హెల్ప్ చేసి నీ ఆర్మీని పంపిస్తావా ఆఫ్ఘనిస్తాన్ లోకి, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ అంటారు వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్తే ఆర్మీ ఏమవుతుంది అనేది. ఎంత మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి ఉన్న అమెరికా కూడా 2,500 సోల్జర్స్ చచ్చిపోయారు. రష్యన్ ఆర్మీ ఇది నాట్ ఎ బ్యాడ్ ఆర్మీ, వాళ్ళు 15,000 మంది చచ్చిపోయారు వాళ్ళ రిజైమ్ టైంలో. బ్రిటిష్ ఆల్సో లాస్ట్ ఇట్ సోల్జర్స్ బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్. ఇండియా, నేను ఎప్పుడో చెప్పాను మీకు, ఇంత పిచ్చి కంట్రీ కాదు. సో ఇండియా విల్ నెవర్ సెండ్ ఇట్స్ బూట్స్ దట్ లెవెల్. నాకేం స్టేక్స్ లేవంటుంది అంతకైతే, వేరే పనులు చేస్తుంది అన్ని. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా వెళ్తారా? దే వాంట్ టు షో నువ్వు సూపర్ పవర్ కదా వై, నువ్వు వచ్చి చూసుకో కొంచెం అంటారు వీళ్ళందరూ ఇండైరెక్ట్లీ. సో ది రెస్ట్ ఆఫ్ ద పవర్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉండే వేరే పవర్స్ కావాల్సింది ఏంటంటే చైనా వచ్చి నేను హెల్ప్ చేస్తున్నానని చెప్పి తన ఓన్ బూట్స్ పెడుతుందా? పెట్టకుండా ఏం చేయగలుగుతుంది? మహా అయితే తుపాకులు ఇస్తుంది. ఆ తుపాకులు వాళ్ళు ఎట్లాగో ఎక్కడి నుంచైనా కొడతారో. ఇరాన్లోనో చాలా ఓపెన్ మార్కెట్లు ఉన్నాయి, తుపాకులు తూటాలు అమ్మే మార్కెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఐసిస్ కూడా అమ్మారు. ఆ ఏరియా మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. అమెరికాది మరి ఇంట్రెస్ట్ చెప్పండి ఇప్పుడు. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్, ఇప్పుడు యూ కేమ్ టు రియల్ థింగ్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటివరకు మాట్లాడింది ఏంటంటే గ్రౌండ్ సిచ్యువేషన్. ఇంకోటి ఉంది, ఈ గ్రౌండ్ సిచ్యువేషన్ లో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అందరు ఎట్లా మీడియా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, తాలిబాన్ ఏదో రేపో మాపో తీసేసుకుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, అంత ఈజీ ఏం కాదు అది. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీని బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకోటి ఖటార్ లో ఇప్పటికీ ఎలా అనగలుగుతున్నారు మీరు అది? హౌ ఆర్ యు సేయింగ్? వాళ్ళకి వీళ్ళు సప్లై లేవు. ఇప్పుడు ఎవరైనా ఫైటర్ అండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాలిబాన్ ఈజ్ ఎ ఫైటర్. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీలో కూడా అదే జెనెటిక్ మెటీరియల్ ఉంటే ఇంకో ఫైటర్స్ వాళ్ళకేమో ఇన్ని కంట్రీస్ నుంచి సప్లైస్ ఉన్నాయి వాళ్ళకి.
వాళ్ళకి హెలికాప్టర్లు ఇస్తారు, ట్యాంక్స్ ఇస్తారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇస్తారు, వాళ్ళకి సెటిలైట్ లోంచి చూసి ఇదిగో ఇక్కడ తాలిబాన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పి ఇంటెలిజెన్స్ మెటీరియల్ కూడా ఇస్తారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళ వీళ్ళ ఎంబసీలు ఉన్నాయి, అమెరికన్ ఎంబసీస్, రష్యన్ ఎంబసీస్, కాన్సులేట్స్, ఇండియా, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ చేసే పని ఏంటి? అది ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి మీరు. వన్ ఆఫ్ ద థింగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే పాపులేషన్ ఉంది, మేజర్ పాపులేషన్, దే ఆర్ నాట్ సపోర్టింగ్ తాలిబాన్. వీళ్ళ ఏముంది, వాళ్ళు తాలిబాన్ లో ఉండే రగ్గడ్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో ఉండే అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయి 12 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసేయాలని ఇట్లాంటి రూల్స్ పెడుతున్నారు. వాళ్ళు ఇప్పటివరకు కొంచెం అవన్నీ తప్పించుకుని బతుకుతున్నారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది, మీరు చదివారో లేదో ఇది. ఒక ఇంట్లో అతను తన దగ్గర ఉండే చిన్న మెషిన్లు ఉంటాయి, చిన్న ల్యాప్టాప్లు ఇలాంటివన్నీ అమ్మేశాడు. ఏం చేశాడంటే AK-47 కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నావు అంటే తాలిబాన్ తోటి ఫైట్ చేయడానికి అని చెప్తున్నాడు వాడు, ప్రజానీకం. సో మీరు ఇక్కడ ఒక ట్విస్ట్ వేశారు, ఈ సోకాల్డ్ తాలిబాన్ చేతిలోకి పోతుంది, వాళ్ళ దేశాన్ని రన్ చేయడం అన్నది ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. అది అంత ఈజీ కాదు అదేమి. ఓకే, కాబూల్ ని లాగేసుకుంటే అయిపోతుంది అంటున్నారు కదా. కాబూల్ ఇప్పుడు కాబూల్ లాగేసుకుని గవర్నమెంట్ ఎవరుంది ఇప్పుడు అక్కడ? ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఏది? తాలిబాన్ కాదు కదా. కాదు. పాత రోజుల్లో కూడా నజీబుల్లా గవర్నమెంట్ ని లేపాలంటే ఎంత పడాల్సి వచ్చింది. అప్పుడు ఏంటి, రష్యా కంప్లీట్ గా వెళ్ళిపోయి అమెరికా ఓపెన్లీ తాలిబాన్ ని సపోర్ట్ చేసి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇస్తే అప్పుడు తాలిబాన్ సెంటర్లోకి వెళ్ళి రూలింగ్ లోకి వెళ్ళింది. ఎంతో పెద్ద దేశం ఏదో చాలా ఎక్కువ హెల్ప్ చేస్తే అప్పుడు తాలిబాన్ రూలింగ్ లోకి వెళ్ళింది. సో మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు తాలిబాన్ ఏదో అక్కడ ఈ బార్డర్లలో అక్కడిక్కడ ఏదో ఉంది కానీ కాబూలు, కాందహారు ఇలాంటి ప్లేసుల్లో వాళ్ళకి ఏం లేదంటారు. వాళ్ళకి ఫ్లక్స్ గా ఉంది, వాళ్ళు ఏమి ఈజీగా ఓవర్ రైడ్ పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో ఏముందండి. వాళ్ళు నిజంగా నిన్న ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు. దే ఆర్ మార్చింగ్ అని వచ్చేసింది న్యూస్. ప్రెడేటర్ డ్రోన్స్ తోటి 4 రైడ్లు జరిగాయి, 300 మంది చనిపోయారు. సో వేర్ ఈస్ ద మార్చ్ ఫార్వర్డ్ నౌ ఫర్ తాలిబాన్? ఎక్కడ మార్చ్ చేస్తుంది ముందుకి? సో నిజంగా కాబూల్ దాకా వస్తే ఏదో ఒక దేశం వాళ్ళు వెళ్ళి ఒక ఎయిర్ రైడ్ చేసేస్తారు, అయిపోతుంది. అంత సెటిలైట్ తోటి ఎవ్రీ ఇంచ్ ఈస్ బీయింగ్ ట్రాక్డ్ దేర్. నాకు ఇందులో మీరు చెప్పే దాంట్లో అర్థం కాని ఏంటంటే ఇప్పుడు పాకిస్తాను ఎటు అటు కానీ ఆటలో అరటిపండు అయింది, చైనా ఏదో రకంగా కంట్రోల్ చేసుకోవాలి, మా బెల్ట్, మా రోడ్డు, మా డబ్బులు మాకు కావాలి, మా బిజినెస్ మేము. అమెరికా ఇంకా 2-3 విమానాలని వాటిని వీటిని పెట్టేసి మధ్య మధ్యలో బాంబింగ్ చేస్తుందని చెప్తున్నారు. చేస్తుంది అని చెప్పడం కాదు, చేస్తోంది. ఆల్రెడీ 2 సార్లు చేసింది. అంటే ఓవరాల్ గా అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దేశం అన్నది ఒక కామెడీయా? అంటే ఎవడు పడితే వాడు ఎప్పుడు కూడా జియో పొలిటికల్లీ జియోగ్రఫీ మేక్స్ అ బిగ్ డీల్ అండి. జియోగ్రఫికల్లీ ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్సిట్ జియోగ్రఫీ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టు ద సీ. ఈ రష్యన్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి అరేబియన్ సీలోకి లైన్స్ రావాలంటే వాళ్ళు పాకిస్తాన్ లోంచో ఆఫ్ఘనిస్తాన్ లోంచో ఇలానే రావాలి వాళ్ళు. అందుకని అదేంటంటే అది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ ఏరియా. ఆ ట్రాన్సిట్ ఏరియాని ఏ పవర్ఫుల్ కంట్రీ చేతిలో ఉంటే వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్లరిష్ అవ్వకపోయినా రెండో పవర్ఫుల్ కంట్రీకి వెళ్లకుండా చూసుకుంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు నాకంటే ధనవంతులు ఎప్పుడు అవుతారు? మీ దగ్గర నాకంటే ఎక్కువ డబ్బులు ఉంటే అవుతారు. నాకు 2 రకాలుగా ఉంది మిమ్మల్ని దాటించాలంటే. నేను ఎక్కువగా మీకంటే చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నేను మీకంటే ధనవంతుడిని, లేదా మిమ్మల్ని ధనం సంపాదించకుండా చేయగలిగితే నేను అప్పుడు మిమ్మల్ని ఇంకా అణిచితొక్కి ఉంచగలుగుతాను మిమ్మల్ని. సో అక్కడ గేమ్ బిట్వీన్ దీన్ని గ్రేట్ గేమ్ అంటారు, కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి దీని మీద అన్నమాట. సో ఐదర్ నేనన్నా వాడుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ని, లేదా వేరే వాడిని వాడనివ్వకుండా చూడాలి. అది అక్కడ ఉండే గేమ్ అది. ఆ గేమ్లో ఏమవుతుంది, ఇప్పుడు అమెరికా కంప్లీట్ గా చేతులు దులుపుకుని పారిపోతుందా? పారిపోయింది, ఓడిపోయింది అనేది మాట కరెక్ట్. ఇందాక లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు చెప్పాను అది. కానీ ఫుల్గా వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, వాడికి ఇప్పుడు కాంపిటీటర్ ఎవడు తయారవుతున్నాడు సూపర్ పవర్ కింద? చైనా తయారవుతుంది. సో చైనా పెద్దదైపోతుంది. చైనా పెద్దదవటం ఎవరికి ఇష్టం ఉండదు.
చైనా అక్కడికి వెళ్ళి ఆర్మీని పంపించి ట్రాప్ అయితే బాగుండని వీళ్ళు అనుకుంటున్నారు. అది వాడు చైనా వాడికి కూడా తెలుసు, వాడు పిచ్చోడు కాదు. వాడు ఏదో ఇట్లా మెటీరియల్ హెల్ప్ చేస్తాడు, కానీ వాడేమో నా లెక్కలో అయితే మటుకు ఐ డోంట్ థింక్ హీ విల్ డూ సచ్ ఎ సూసైడల్ థింగ్. సొంత చైనీస్ ఆర్మీని తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్లో పెట్టడం లాంటి పని చేస్తాడని నేను అనుకోవట్లేదు. అది ఇప్పుడు అందుకని ఏమవుతుంది, అందరికీ చైనా వాంట్స్ ట్రాప్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. యుఎస్ ఏం చేస్తుంది, స్మార్ట్ బాంబింగ్ చేసుకుంటూ ఉంటుంది. అవసరమైన వాళ్ళకి కాస్త హఫ్తా పే చేస్తూ ఉంటుంది. అక్కడ తాలిబాన్ డివైడ్ అండ్ రూల్లో కొంతమంది ఫ్యాక్షన్స్కి ఇచ్చి, కొంతమంది ఫ్యాక్షన్స్ తోటి ఇంకో ఫ్యాక్షన్ని కొట్టించి ఇలాంటి పని చేస్తుంది. సేమ్ థింగ్ ఇండియా కూడా చేస్తూ ఉంటుంది అది అన్నమాట. రష్యా ఏం చేస్తుంది, రష్యాకి ఏంటంటే రష్యా కొన్ని వేరే స్పెక్టాక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెమోగ్రఫిక్స్లో వాళ్ళకి జనాభా లేరు, వాళ్ళకి పెద్ద ల్యాండ్ ఉంది, జనాభా లేరు, కానీ వాళ్ళకి టెక్నాలజీ సూపర్ పవర్ కావాల్సినవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు ఉండేది ఏంటంటే యుఎస్ అక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ ఏరియాలో. అందుకని వాళ్ళకేం కావాలి, చైనా ఏమో యుఎస్ మీద తీసుకోవాలి. మళ్ళీ అలా అని చైనా బాగా పెద్దదైపోయింది అనుకో, వాళ్ళ సైబేరియా ఎడారి చైనా ఆక్యుపై చేసేసుకుంటుంది. అందుకని చైనా కూడా పెద్దగా గ్రో అవటం ఇష్టం లేదు. సో చైనా మీద ఇండియా తీసుకోవాలని కోరుకుంటుంది. వాళ్ళకేమో ఇండియాతోటి చైనాని చెక్ చేస్తూ, చైనాతోటి అమెరికాని చెక్ చేయాలని ఒక గ్రాండ్ కోరిక. వాళ్ళేం సాధించలేరు, కానీ అలాంటి కోరిక వాళ్ళకు ఉంటుంది. అలానే మరి యూరోప్లో ఉండే వాళ్ళు కూడా మరి టెక్నాలజికల్లీ పవర్ఫుల్ కంట్రీసే కదా ఈ యుఎస్. యూరోప్ చాలా దూరంలో ఉంది కదండి. అది అట్లా అనుకోవద్దు, టర్కీ పక్కనే ఉంటుంది. అలా ఎప్పుడు అనుకోవద్దు. పేరుకి మీరు ఇప్పుడు యూరోప్ అంటే టర్కీ, మీకు అవన్నీ యూరోపియన్ యూనియన్ లో ఉంది. అటు నుంచి వాళ్ళకి కూడా టర్కీని పెద్ద పట్టించుకోరు కదండి. అలా కాదు, అలా చూడకూడదు. ఎప్పుడు మీరు జియోగ్రఫికల్కి వచ్చేటప్పటికల్లా ఎలా చూడాలంటే, అది యూరేషియన్ జియోపొలిటికల్ ఈక్వేషన్ లోకి వస్తుంది యూరోప్. వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా, చైనా బాగా గ్రో అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లమే అది. అందుకని వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు చైనా గ్రో అవటం. సో వాళ్ళు కాతే ఏంటంటే గోడ మీద పిల్లి వాళ్ళు. ఇటు అమెరికా ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుంది, చైనా పెరగకుండా ఏం చేయాలి. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వన్ ఏరియాలో వీళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంటుంది, చైనాని మడుగు పైకి రానివ్వకూడదు అనేది. సో దానికోసం ఏం చేస్తారు, అందరి దగ్గర వీళ్ళందరూ ఇప్పుడు చెప్పుకున్న దేశాలన్నీ టెక్నాలజీ వైజ్ మన టెక్నికల్లీ సూపర్ కంట్రీస్ ఇవన్నీ. సో వాళ్ళు సెటిలైట్స్తో ట్రాక్ చేస్తుంటారు, ఇంటెలిజెన్స్ వాటిల్లో వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కోఆర్డినేషన్ కొలాబరేషన్ తోటి కంప్లీట్గా చైనా తాలిబాన్ కంప్లీట్గా ఓవర్టేక్ చేయకుండా ఉండేటట్టు చేస్తారు. అది ఇంకోటి, కంప్లీట్గా తాలిబాన్ని డిఫీట్ చేసేసారు అనుకోండి, అది కూడా ఆలోచించుకోవాలి మీరు. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఫుల్ పవర్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లరిషింగ్ కంట్రీ, పీస్ఫుల్, తాలిబాన్ లేదు అనుకుందాం. అప్పుడేమవుతుంది, అప్పుడు సడన్లీ ఇండియా అనే కంట్రీ అక్కడికి వెళ్ళిపోయి డామినేట్ చేయటం మొదలెడుతుంది. సో ఇదంతా తాలిబాన్ లేనప్పుడు మాత్రమే ఇండియాకి అక్కడ ఫుల్గా తాలిబాన్ లేకపోతే ఇండియన్ డామినేషన్ వచ్చేస్తుంది అక్కడ. ఓకే, అంటే ఎందుకు అంటారు, బికాజ్ ఎందుకంటే ట్రెడిషనల్ గా భారతదేశంతో నియర్ వాళ్ళు ఎప్పుడు ఏం చూసుకుంటారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు హూ ఇస్ ద నియరెస్ట్, వాళ్ళకి మెయిన్ ఎనిమీ పాకిస్తాన్. నౌ లెట్స్ టాక్ ఆఫ్ఘనిస్తాన్, హూ ఇస్ దేర్ మెయిన్ ఎనిమీ. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లేకపోతే వాళ్ళకి మెయిన్ ఎనిమీ పాకిస్తాన్. పాకిస్తాన్స్ అదర్ మేజర్ ఎనిమీ ఏంటి, ఇండియా. సో దే విల్ డెఫినెట్లీ హ్యావ్ కోఆర్డినేట్ విత్ ఇండియా ఓన్లీ గ్రోత్ సైడ్కి వచ్చేటప్పటికల్లా. సో అది మీరు ఇదంతా ఏంటంటే, మీరు మనకి పాత రోజుల్లో సెట్ థియరీలో యూనియన్స్ ఇంటర్సెక్షన్స్ అని బొమ్మలు వేసుకునేవాళ్ళం, ఒక వెన్ డయాగ్రామ్స్. అవును, అలా మీరు ఈ వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఎవరి ఇంట్రెస్ట్స్ ఏమిటి, ఎవరు ఓడిపోతే ఏమవుతుంది, కామనాలిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇన్ ద ఎండ్ ఏమవుతుందంటే, తాలిబాన్ అనేది డిఫీట్ అవ్వకూడదు. కంప్లీట్గా డిఫీట్ అయితే ఇట్స్ ఇండియాస్ విన్. అలా తాలిబాన్ విన్ అవ్వకూడదు, విన్ అయితే ఎవ్రీ వన్స్ లాస్. మళ్ళీ ఇంకోటి, తాలిబాన్ బాగా విన్ అయిపోతే చైనీస్ గెయిన్. ఇలాంటివన్నీ ఉండాలి అన్నమాట. మీరు అలా పాయింట్స్ వేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే, it has to be a status quo, but Taliban keep fighting there and Afghanistan government surviving. Okay. అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ఎవడు గెలవడు, ఎవడు ఓడిపోడు. అది ఇట్స్ కొంచెం
ఇటు అటు కానీ చెక్మేట్ లాగా ఉంది. బట్ ఓవరాల్ గా చైనాది మాత్రం దాంట్లో కంప్లీట్ అవుట్ రైట్ డామినేషన్ లేదంటారు. ఎందుకంటే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ న్యూస్ ఇప్పుడు మనకు జనాలు విన్న న్యూస్ ప్రకారం ఏంటి, తాలిబాన్ చైనాలో జరుగుతున్నటువంటి ముస్లిం వాళ్ళని ఏమనట్లేదు. అంటే అంటే అది డీల్, సోల్డ్ అది అవుట్. నేనే నీకేం అనను, నువ్వు నాకు ఈ హెల్ప్ చెయ్యి. యూ స్క్రాచ్ ఇంకా మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఇక డీల్ అది అంతే. లిటరల్లీ అది ఇంకా అమ్ముడు పోయినట్టే కదా. అసలు అసలు అమ్ముడు పోకపోవటానికి అక్కడ ఇక్కడ ఏమైనా ఐడియాలజికల్ వారా ఇదేమైనా? ఇంకోటి ఆలోచించుకోవాలి, మీరు ఏదో ముస్లిం అనుకుంటున్నారు. ముస్లిం కంట్రీస్ లో ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఉంది. ఇట్ ఈస్ స్టిల్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తానే. ఈ ముస్లిం కంట్రీస్ లో సెక్యులరిజం, సెక్యులర్ బేస్డ్ కాన్స్టిట్యూషన్లు ఎక్కడ ఉండవు. మంచి కంట్రీ అయినా, చెడ్డ కంట్రీ అయినా, మిలిటెంట్ కంట్రీ అయినా, నాన్ మిలిటెంట్ కంట్రీ అయినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఇస్లామిక్ రిపబ్లిక్స్ ఓన్లీ. నో డెమోక్రసీ ఉండొచ్చు, ఓట్లు పెట్టచ్చు, ఎన్నికలు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోండి మీరు. ఈ ఈ మోడర్న్ డే విడ్డూరాలన్నీ చేసుకోండి, బట్ దే ఆర్ ఫండమెంటల్లీ ఇస్లామిక్ ఓన్లీ కంట్రీస్. దట్ ఈస్ ఎ గివెన్. సో వేర్ డస్ దిస్ గో మరి? ఇప్పుడు దీని ప్రకారం సడన్ గా నాకు మొన్నటి వరకేమో భారతదేశము కంట్రోల్లో ఉంది అనుకున్నది కాస్త వీళ్ళు అనేసరికి చైనా దగ్గరకు అనుకున్నాము. సడన్ గా ఆయన చనిపోయాడు సిద్దికి, ఒక ఇండియన్ విలేకరి. అమెరికా వాళ్ళు నిన్న మొన్న బాంబులు వేసి వచ్చారు. అంటే ఎక్కడికి రీడ్ అవుతుంది? ఇప్పుడు చైనా ప్రజెన్స్ ఉంటూ, తాలిబాన్ ఉంటూ, అమెరికా వాళ్ళు కూడా బాంబులు వేస్తా ఉంటే ఎక్కడికి లీడ్ అవ్వకుండా ఉంటేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఏరియాలో అమెరికన్స్ వెళ్ళి బాంబులు వేసారనుకోండి, ఆ బార్డర్ లో ఎక్కడో తజకిస్తాన్ దగ్గర, అక్కడ వీళ్ళు చైనీస్ కూడా ఉన్నారు కదా. అక్కడ వేరెప్పుడు, ఎందుకంటే అక్కడ అసలు ఎప్పుడు తాలిబాన్ అనేది అసలు స్ట్రాంగ్ గా లేని ఏరియాలు అవి. తాలిబాన్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది పఠాన్ ఏరియాస్, విచ్ ఈజ్ అరౌండ్ కాందహార్, అరౌండ్ కాబూల్, ఈ ఏరియాస్ లో ఉంటుంది. ఆ తజికిస్తాన్ అటు సైడ్ ఏరియాని నార్దర్న్ ఏరియాస్ అంటారు. అక్కడ యాక్చువల్లీ తజక్స్, ఉజ్బెక్స్ వాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేస్ అది. అక్కడ అసలు వెళ్ళి అమెరికా వెళ్ళి మామూలుగా అమెరికా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ దాకా వెళ్ళి ఎప్పుడు చేయలేదు అక్కడ. ఎందుకంటే దే గెట్ వాచ్డ్ బై రష్యన్ ఫోర్సెస్ అవన్నీ ఉంటాయి. అక్కడ అవసరం రాదు అసలు. తాలిబాన్ అక్కడ ఉన్న వాళ్ళే, ఎప్పుడైనా గొడవ జరిగినా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, భారతదేశంలో మన సైన్యం లేదు కానీ అక్కడ పాకిస్తాన్ కూడా ఏమి ఉండదు ఆ ఏరియాస్ లో. మీరు చెప్తున్న ఏరియాస్ లో, మీరు చెప్తున్న ఏరియాస్ కి ప్యారలల్ గా ఉన్న పాకిస్తానీ ల్యాండ్ ఏంటంటే ఈ గిల్గిట్ బాలిస్తాన్, చిత్రాల్ అనే ఏరియా ఉంటుంది, కాశ్మీర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అది అన్నమాట. సో ఆ ఏరియాస్ లో అసలు ముందుగా లోకల్ పాపులేషన్ సపోర్టే లేదు పాకిస్తాన్ కి. అంటే చైనాకి అమెరికాకి ఏదన్నా అక్కడ పుల్ల పడొచ్చా? చైనా అమెరికాకి పడితే పడొచ్చు, కానీ చైనా అమెరికా డైరెక్ట్ గా మళ్ళీ అది కూడా ఉంటుంది. వాళ్ళు ఎంత మటుకు వాళ్ళకి విల్ పవర్ ఉంది వాళ్ళిద్దరు డైరెక్ట్ ఫైట్లు చేసుకోవడానికి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ప్రాక్సీ ఫైట్లు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు పాకిస్తాన్లో ఉండే వాళ్ళని వాడి ఈ ఫ్యాక్షన్ ఆఫ్ తాలిబాన్ని ఆ ఫ్యాక్షన్ ఆఫ్ తాలిబాన్ తోటి పెట్టించి అలా ఏవో అందరూ ఏంటంటే వెనకాలండి వాళ్ళు కొన్ని ఫ్యాక్షన్స్ ని సపోర్ట్ చేసుకుంటూ యుద్ధాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా చైనీస్ ఆర్మీ వాళ్ళు అమెరికన్ ఆర్మడ్ ఫోర్సెస్ యుద్ధం చేయరు నా లెక్కలో. లెట్స్ సీ యాజ్ వరల్డ్ చేంజెస్. నేను అన్నది రాంగ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేనైతే అది ప్రెడిక్ట్ చేయట్లేదు. చేయరంటారు. ఓకే. సో ఓవరాల్ టు కంక్లూడ్, స్టేల్మేట్, ఎవరిది విన్ కాదు, అందరూ కలిసి. ఓన్లీ థింగ్ ఏమవుతుందో చెప్పనా, ఇది జరగకపోవచ్చు, జరగతే అన్నమాట. లాంగ్ స్ట్రాటజీలో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే, మీరు అన్నారు ఇందాక అన్నదాన్ని నేను ఒకదాన్ని ఆన్సర్ చేయలేదు. మినరల్స్ కోసమా అంటారు. ఎవడు మినరల్స్ కోసం అని చెప్పి ఇంత కష్టాలు పడరు. మినరల్స్ వాళ్ళకి ఇప్పుడు అమెరికా కావాలి, ఆఫ్రికా అంతా ఉంది, ఈక్వల్లీ అలాంటి జియోగ్రఫీ ఉంది, కొనుక్కుంటే దొరుకుతాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఇంత పెద్ద యుద్ధం చేసేసి మినరల్స్ కోసం ఎవరు చూసుకోవట్లేదు. దట్ ఈజ్ ఆల్సో అనదర్ మిథికల్ థింకింగ్. అది పాత రోజుల్లో ఉండేది అలాంటిది. ఇప్పుడు అట్లాంటి అవసరం ఏం లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న ట్రేడ్కి, ఆ ట్రేడ్ స్పీడ్కి ఎక్కడి నుంచైనా దొరుకుతాయి. అలాంటి ల్యాండ్స్ ఆఫ్రికా మొత్తం ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ పూర్ కంట్రీస్ వేర్ యూ కెన్ గో అండ్ దే విల్ గివ్ ఫర్ ఎ కాస్ట్. ఈ ఆఫ్ఘనిస్తాన్లో కూర్చుని బ్లడ్ స్పిల్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నేను ఇందాక మళ్ళీ సమ్మరైజ్ చేసి చెప్తున్నాను, అది ఒక పెద్ద ట్రేడ్ లైన్. ఆఫ్ఘనిస్తాన్ కనుక ఏ ఒక్క సింగిల్ కంట్రీ చేతిలోకి వెళ్ళినా, ఈ సూపర్ పవర్స్లో ఒక కంట్రీ చేతిలోకి వెళ్ళి వాడు డామినేట్ చేసుకుంటే రెండో కంట్రీకి
ఫ్యూచర్లో దెబ్బ. ఎందుకు దెబ్బ అంటే ధనవంతులు ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, అలాంటిది అది. అందుకని ఏంటంటే అక్కడ ఫైట్, నో వన్ షుడ్ బి ఏబుల్ టు డామినేట్ ద వరల్డ్ అనేదే ఫైట్ అక్కడ ఉన్నది. ఆ విక్టిమ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆఫ్ఘన్ పీపుల్. అలా ఆలోచించుకోవాలి అది. అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఈ 4-5 కంట్రీలు చెప్పాను, ఈ 4-5 కంట్రీల్లో ఏ ఇద్దరు డీల్కి రాగలరు, ఎట్లాంటి డీల్స్కి రాగలరు అనేది మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ సరే, ఇండియా అమెరికా డీల్కి వచ్చేసింది అనుకుందాం. ఇండియా అమెరికా డీల్ అంటే అది మనకు ఫస్ట్ ఇండియా నుంచే అంటే ఇండియా జస్ట్ ఫర్ డిస్కషన్ పర్పస్ ఇండియా అమెరికా డీల్కి వచ్చింది అనుకుందాం. ఎట్లాంటి డీల్కి వస్తారు? ఇండియా ఏమడుగుతుంది, నీకు అసలు ఆఫ్ఘనిస్తాన్ అనే దాన్ని అసలు ఇంపార్టెన్స్ తీసేద్దాము, లెట్ దమ్ గ్రో, లెట్ దమ్ లివ్ దేర్ లైఫ్, ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ ఇంటూ మల్టిపుల్ కంట్రీస్. సింధు, బలూచిస్తాన్, పంజాబ్ అవుతుంది, అక్కడ ఉన్న గిల్గిట్ బాలిస్తాన్ ఏరియా ఉంది కదా, ల్యాండ్ పీస్, అది ఇండియాలో పెట్టేసాయి. అప్పుడు అసలు బాధే ఉంది నీకు, ఇంకా సెంట్రల్ ఏషియా నుంచి త్రూ గిల్గిట్ బాలిస్తాన్ అండ్ ఇంటూ ఇండియా, ఇండియాలోంచి ఏవి కావాలంటే అవన్నీ ట్రేడ్ రూట్స్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఎక్కడ కావాలంటే అక్కడికి ఉంటాయి. అప్పుడు ఏమిటి, అది చెయ్యొచ్చా? అది చేస్తే ఏమవుతాను? ఇండియా ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్లీ థింకింగ్ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాసల్ ఆఫ్ అమెరికా. సో అమెరికా కూడా ఏమనుకుంటుంది, అక్కడ మళ్ళీ ఇన్సెక్యూరిటీ చూసుకుంటుంది అమెరికా. ఇండియాని నిజంగా గ్రో చేయించాను అనుకో, ఇఫ్ ఇట్ బికమ్స్ అనదర్ చైనా లాంటి హెడెక్ టుమారో. ఇండియా పెద్ద హెడెక్ అయింది, చైనా లాగా పెద్దదైపోయింది, $multi-trillion ఎకానమీ, వైబ్రెంట్ డెమోక్రసీ, ఇవన్నిటితోటి అది ఇంకా పెద్ద హెడేక్ నాకు. అది ఒరిజినల్ ప్రాబ్లమే అది కదా అసలు వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఉన్నది, నాట్ టు అలౌ ఇండియా టు గ్రో టు దట్ లెవెల్. అది సరే, ఇండియా అక్కడ అది స్టేల్మేట్, అక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు. రెండో థింగ్ ఏమిటంటే ఇండియా చైనా డీల్కి వచ్చేసాయి. చెప్పో మన ఇద్దరం పక్క పక్కన ఉన్న, అసలు కొట్లాడలేందుకు మనకి, నీకు కావాల్సింది ఏంటి, గిల్గిట్ బాలిస్తాన్ అంతగా నీకు ఇచ్చేస్తాను, అందులోంచి ల్యాండ్ రూట్స్ నువ్వు వేసుకుంటూ ఇద్దరం కలిసి షేర్డ్ వాల్యూస్ కింద సివిలైజేషనల్ స్టేట్స్ మన ఇద్దరం వాడేసుకుందాము, వీళ్ళందరినీ ఎల్లగొట్టేద్దాం బయట. అంటే ఇండియా చైనా కలవటం అన్నది అది కొంచెం ఏం లేదు, అది ఎప్పటి నుంచో ఉంది ఆన్ ద టేబుల్ అన్నమాట. సో అది కూడా జరగచ్చు. ఇప్పుడు కొంచెం అహంకారంతో ఉండొచ్చు, రేపు పొద్దున్న షీ ఈజ్ నాట్ ద కింగ్, వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ డిసైడ్ చేయొచ్చు, వాట్ ఈస్ ద హెల్ గోయింగ్ ఆన్, మన రియల్ ఎనిమీస్ ఎవరు, వీళ్ళతో ఎందుకు, పక్కన ఉన్న వాళ్ళతో కొట్లాట ఎందుకు పెట్టుకోవాలి, సో లెట్స్ మేక్ డీల్, లెట్స్ సెటిల్ అండర్ ప్రెషర్, లెట్స్ సెటిల్ అనుకున్నారనుకో, అప్పుడు ఇంకా చాలా తేడాలు వచ్చేస్తాయి. ఇండో చైనా ఒక పెద్ద బ్లాక్ అయిందంటే అసలు వరల్డ్ డామినెంట్ బ్లాక్ అది. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిస్కషన్స్ ఆన్ ద టేబుల్. దాన్ని ఎవరు కానివ్వరు. అది జరగటం రష్యాకి ఇష్టం లేదు, అమెరికాకి ఇష్టం ఉండదు, యూరోప్కి ఇష్టం ఉండదు అలాంటి సంజాతా జరగటం. వాళ్ళు మళ్ళీ అలా జరిగితే మళ్ళీ ఏదో రకంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రిచ్ కింద చేసైనా బాగా వాళ్ళతో మళ్ళీ రివైవ్ చేస్తారు. సో అది కొంచెం కష్టమైన పని, రివైవ్ చేయడం కూడా కష్టం లేండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అది కొంచెం జరగడం ఎవరికి ఇష్టం ఉండదు, కాబట్టి దానికి తగ్గట్టుగా మిగతా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలు మార్చుకుంటారు. అది జరగడం రష్యాకు కూడా ఇష్టం లేదు అన్నమాట. సో ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఇక్కడ మోస్ట్ అన్స్టేబుల్ కంట్రీ ఏంటంటే పాకిస్తాన్. దానికి ఇవాళ రోజున ఎకానమీ ఎట్లాంటి షాటరింగ్ సిచ్యువేషన్ ఉందంటే, ఇట్స్ కరెన్సీ కెన్ బి ఆన్ ఏ కంప్లీట్ డిక్లైన్, ఫ్రీ ఫాల్ డిక్లైన్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. వెన్యూజువలా ఆ టైప్ కంట్రీలో మారే అవకాశం ఉంది ప్రతి సూన్ అన్నమాట. లాస్ట్ థ్రెడ్ ఆఫ్ హెల్ప్ కూడా ఎవరు ఇవ్వట్లేదు దానికి. చైనా నిన్నే చెప్పింది, డబ్బులు మటుకు నన్ను అడగద్దు అని చెప్పింది, లేటెస్ట్ న్యూస్ అన్నమాట. సో డబ్బులే వాళ్ళకి కావాల్సిందేమో. పాకిస్తాన్ దగ్గర ఏముంది అసలు వీళ్ళందరికీ ఇవ్వడానికి? పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జస్ట్ వన్ ఆన్సర్, అది కూడా జియోపొలిటికల్లీ, జియోగ్రఫికల్లీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ల్యాండ్. బట్ వాట్ ఇట్ ఆఫర్స్? నథింగ్, జస్ట్ ల్యాండ్ అంతే. Both Afghanistan and Pakistan today, what they offer other than land? Nothing. సో ఆ ల్యాండ్ని వాడుకుని ఒక దేశం ఇంకో దేశం కంటే పవర్ఫుల్ ఎక్కడ అయిపోతుందో అనేది ఈ గేమ్ ఈ ఏరియాలో. విల్ సీ. సో ఓవరాల్ గా జస్ట్ కంక్లూడ్, ఆఫ్ఘనిస్తాన్ అన్నది పెద్ద పెద్ద దేశాలన్నిటికీ ఒక ల్యాబొరేటరీ లాగా,
యా ఒక జియో పొలిటికల్ ల్యాబ్ అనుకోండి. యా కరెక్ట్. ఇక్కడ రష్యా కూడా ఉంది. రష్యా అదేమి ఉంది కాదు, రష్యా చాలా కీ పొజిషన్ అది. లేకపోతే సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు దేర్ ఈజ్ నో రీజన్ వై దే హ్యావ్ లాస్ట్. వాళ్ళు 15,000 మంది సోల్జర్స్ చచ్చిపోయే అంత ఫైట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు సోవియట్ యూనియన్ పడకుండా ఉండుంటే ఎకనామిక్ గా వాళ్ళు కంటిన్యూ చేశారు. సి యాక్చువల్లీ దే వన్ ఇన్ ఏ వే. వాళ్ళ ఓన్ లీడర్ నజీబుల్లాని అక్కడ పెట్టారు. వాళ్ళు ఓడిపోయి పారిపోయిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసేసుకున్న తర్వాత తాలిబాన్ గెలిచిన తర్వాత నజీబుల్లాని ఉరి తీశారు తాలిబాన్ వాళ్ళు. రైట్. సో అదే సోవియట్ యూనియన్ పడిపోకుండా ఉండుంటే, కోల్డ్ వార్ కంటిన్యూ అయి ఉంటే వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు ఆ నజీబుల్లా. ఓకే. ఓవరాల్ రష్యా బ్యాక్డ్ అవుట్ అండ్ అమెరికా 25,000 మందిని చచ్చిపోయిండ్రు ఇప్పుడు. ఎనీవే, నాకు ఒకటి ఏంటంటే చైనా వాళ్ళకి ఏమన్నది ఈ దెబ్బలో చైనా కూడా కాస్త పడితే బాగుంటుందని నాకుంది. అది అందరి కోరిక, వాళ్ళందరిది కూడా. చైనా వెళ్ళి అక్కడ ట్రాప్ అయితే బాగుంటుంది అయితే బాగుంటుందని అనిపిస్తుంది. చైనీస్ ఆర్ ఎనీథింగ్ బట్ నాట్ ఫూల్స్. ఓకే, చూద్దాం. ఆల్రైట్ అండి, ఇట్స్ ఎ ప్రిటీ బిగ్ సెగ్మెంట్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది దీంట్లో. సో లెట్స్ కంక్లూడ్. సో ఇది జియో పొలిటికల్ ల్యాబొరేటరీ లాగా అనుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మరి మనము వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కవర్. మనము క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మిస్ అయ్యాము. దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఫ్యూ అదర్ స్టఫ్. తప్పకుండా వచ్చే వారం. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి. నమస్కారం. My Media, the voice of India.